హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆల్రెడీ మనకు చెప్పేసింది E20 పెట్రోల్ ఎప్పటి నుంచి కంపల్సరీ అని చెప్పేసి మనకైతే క్లారిటీ అనేది ఇచ్చేసింది. ఇకపై మన పెట్రోల్ బంక్ లో దొరికేది E20 పెట్రోల్ మాత్రమే దొరుకుతుంది. సో మీలో అందరికి ఒక డౌట్ ఉండొచ్చు, E20 పెట్రోల్ వల్ల మన బండి పాడవుతుందా అని చెప్పేసి మీలో చాలా మంది డౌట్ అయితే ఉండొచ్చు. సో దీనిపైన సోషల్ మీడియాలో అనేక రకమైన వీడియోస్, ఇక మన బండ్లు పాడైపోతాయి, ఇక మన బండ్లు వేస్ట్ అని చెప్పేసి ఈ విధంగా వీడియోస్ చేస్తున్నారు. మన బండిలో ఉన్నటువంటి రబ్బర్ హౌసింగ్ పైప్స్ కి సంబంధించి కూడా చాలా వీడియోస్ అయితే సోషల్ మీడియాలో ప్రజెంట్ అయితే ట్రెండింగ్ లో ఉన్నాయి. ఏం ప్రాబ్లం లేదండి. E20 పెట్రోల్ ఎందుకు తెచ్చారంటే ముఖ్యంగా ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో ఫార్మర్స్ కి కొంత ఫుల్ అవుతుంది అని చెప్పేసి E20 పెట్రోల్ అయితే తీసుకొచ్చారు. ఈ E20 పెట్రోల్ హైడ్రోఫిలిక్ కలిసి ఉండడం వల్ల కొద్దిగా రబ్బర్ పార్టికల్స్ కి ఏదైతే ఉంటుందో దానికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికోసం ఇన్ కేస్ మీ వెహికల్ లో E20 పెట్రోల్ వాడుతున్నారో, సో మాకు చాలా భయం ఇస్తుందని మీలో ఎవరికైతే ఉందో వాళ్ళు ప్రికాషన్స్ అయితే తీసుకోవచ్చు. ప్రికాషన్స్ అంటే ఏం లేదండి, కంటిన్యూస్లీ పీరియాడిక్ మెయింటెనెన్స్ సర్వీస్ అయితే చేసుకోవాలి. 2 వీలర్ అయితే 3000 కి ఒకసారి చేసుకోండి. అదే 4 వీలర్ అయితే 10,000 కి ఒకసారి ఖచ్చితంగా మీరు పీరియాడిక్ మెయింటెనెన్స్ చేస్తే ఈ E20 పెట్రోల్ వల్ల ఎలాంటి ఇష్యూ రాకుండా అయితే ఉంటుంది. ఇన్ కేస్ అయినా మీకు సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకేదైనా చెప్పండి అంటే ఈ రోజుల్లో ఈ పెట్రోల్ అడిటివ్ అనేది ఆ రస్ట్ రాకుండా అయితే మనకైతే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలాగే E20 పెట్రోల్ వాడడం వల్ల ఎలాంటి ఇష్యూస్ అయితే రావు. ఈ E20 పెట్రోల్ లో మనకు 80% పెట్రోల్ ఉంటుంది, 20% వచ్చేసి ఇథనాల్ ఉంటుంది. సో ఈ రెండు ఉండడం వలన మీకు బండి పాడవుతుంది అంటే మీలో ఎవరికైతే టెన్షన్స్ ఉన్నాయో వాళ్ళు మీరు పెట్రోల్ అడిటివ్స్ అయితే వాడచ్చు. ఎందుకు ఈ E20 పెట్రోల్ ని ఇంట్రడ్యూస్ చేశారంటే మనకు క్రూడ్ ఆయిల్ రేట్ అనేది పెరిగిపోతుంది అని చెప్పేసి మనకు ఇథనాల్ అనేది వాడడానికి సెంట్రల్ గవర్నమెంట్ అయితే మ్యాండేటరీ చేసింది. ఒక మీలో ఎవరికైనా టెన్షన్స్ ఉంటే మీరు పెట్రోల్ యాటిట్యూడ్ అలాగే కంటిన్యూస్ గా వెహికల్ ని పీరియాడిక్ మెయింటైన్ చేయండి. అదే మీ వెహికల్ ని సేఫ్ గా అయితే ఉంచుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ E20 పెట్రోల్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ లో ఎవరికైతే వెహికల్ ఉందో వాళ్ళకి ఇథనాల్ గురించి ఏదైతే టెన్షన్స్ ఉందో వాళ్ళకి ఈ రీల్ అయితే షేర్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వైలెట్ అండి టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.